మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 25 వచనాల వరకు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ టు టుడేస్ డివైన్ రెవల్యూషన్. ఈ చదవబడిన భాగంలో మనం చూసినట్టయితే యేసు ఒక అద్భుత కార్యం చేస్తారు. దీనికన్నా అదేంటంటే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆయన వడ్డిస్తారు. దాని తరువాత ఆయన వెంటనే శిష్యులకి చెప్పేది ఏంటంటే, మీరు ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళాలి. వాళ్ళు ట్రావెల్ చేసే ఒకే ఒక మార్గం ఏంటంటే ద సీవే. ఆ సముద్రం గుండా వాళ్ళు ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళాలి. వెళ్తూ ఉండే ఆ సమయంలో జీసస్ వాళ్ళతో ఉంటారు. జీసస్ ఆయన వేరే ప్రదేశానికి వెళ్తారు. వేరే ప్రదేశానికి వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో జరిగే ఒక విషయం ఏంటంటే, ఈ శిష్యులు వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా సముద్రంలో అలలు చేత కొట్టబడతారు. అక్కడ పరిస్థితి అంతా చాలా గందరగోళంగా ఉంటుంది. ఒక ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జీసస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే, జీసస్కి అన్నీ తెలుసు. ఆయన భవిష్య జ్ఞానము కలిగిన దేవుడు. అయితే వాళ్ళు వెళ్తే అక్కడ ప్రమాదం ఉంది అని చెప్పి ఆయనకి చాలా బాగా తెలుసు. అక్కడ ప్రమాదం ఉంది అని తెలిసినా సరే ఆయన వాళ్ళని వెళ్ళమన్నారు. అలాగే మన జీవితంలో కూడా సమ్టైమ్స్ ఈ వేలో వెళ్ళడం ద్వారా మనకి ప్రమాదం అని ఆయనకి తెలుసు. అది ఈవెన్ మనకు కూడా సమ్టైమ్స్ తెలుసు. బట్ స్టిల్ సమ్టైమ్స్, చాలా రేర్ టైమ్స్లో గాడ్ చెప్తారు ఏంటంటే, నువ్వు ఇది చేయి, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు అని. అలాంటి టైమ్స్లో మన హ్యూమన్ నాలెడ్జ్ని మనం బేస్ చేసి దేవుడి ఆలోచనని కాకుండా, ఆయన చిత్తాన్ని కాకుండా, ఆయన విల్ని కాకుండా మన సొంత జ్ఞానాన్ని మనం బేస్ చేసి ఆ మార్గాన్ని మనం అవాయిడ్ చేస్తున్నామా, లేదా ఆయన పైన ఉన్న నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నామా? ఆ బిలీవర్స్కి తెలియదు, లేదా అక్కడ ఉన్న ఆ శిష్యులకి తెలియదు. జీసస్ వెళ్ళమని చెప్పారు, వాళ్ళు వెళ్తున్నారు, బట్ అక్కడ ప్రమాదం ఉందని తెలియదు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన నిన్ను వెళ్ళమని ఎక్కడికైనా చెప్పినప్పుడు, లేదా ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు, అందులో ప్రమాదము ఉన్నా లేకపోయినా, ప్రమాదం ఉంది అని నీకు తెలిసినా నీకు తెలియకపోయినా, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయనకి తెలుసు అన్నీ. ఆయనకి తెలిసినప్పుడు ఆయన చేస్తారు. ఆయనకి తెలుసు ఈ ప్రమాదం ఇక్కడ జరుగుతుంది అని చెప్పి, అందుకని చెప్పే సరైన సమయంలో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నీ జీవితంలో నువ్వెప్పుడైతే అలాంటి అలల చేత కొట్టబడుతూ ఉంటావో, ఆయన చిత్తానుసారంగా వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి ఇరుకులు, ఇలాంటి ఇబ్బందులతో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి అలల చేత శిష్యుల వల్ల ఎప్పుడైతే కొట్టబడతావో, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయన దూరంగా ఉన్న దేవుడు కాదు, ఆయన ఎప్పుడు నీకు సమీపంగా ఉన్న దేవుడు. అక్కడ మనం చూసినట్లయితే ఆ కొట్టబడుతున్న అలల మధ్యలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదే రీతిలో నీ జీవితంలో కూడా నువ్వు ఆయన మాట అనుసరించి వెళ్ళినప్పుడు, ఆయన చిత్తాన్ని అనుసరించి వెళ్ళినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అయితే మనం ఇందాక అడిగాం కదా ఒక ప్రశ్న, అదేంటంటే, జీసస్కి అక్కడ ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా ఆయన వాళ్ళని పంపించారు. దానికి ఆన్సర్ ఏంటి? అలాగే మన జీవితంలో కూడా అక్కడ ప్రమాదం ఉంది అని ఆయనకు తెలుసు, బట్ స్టిల్ ఆయన వెళ్ళమని చెప్తే దానికి అర్థం ఏంటి? అది మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఈరోజు అది ఆయన ఒక గొప్ప రెవల్యూషన్ లాగా మనకు అందించారు. ఏంటంటే ఆయన వెళ్ళమని చెప్పినప్పుడు, అక్కడ ప్రమాదం ఉందని తెలిసినా సరే ఆయన వెళ్ళమని చెప్పినప్పుడు, అది ఆయన మహిమను నీకు రివీల్ చేయడానికే ఆ కార్యాన్ని ఆయన చేయమని చెప్తారు. నీకు ఆయన ఎవరో నిజంగా రివీల్ చేయాలంటే నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉండాలి సమ్టైమ్స్. సో ఈరోజు తెలుసుకుందాము, ఆయన మనకు అన్యాయం చేసేవాడు కాదు. అలల మధ్యలో మనం ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఆ అలల పైన నడుచుకుంటూ వచ్చి మనల్ని కాపాడే దేవుడు. అటు దేవుణ్ణి మనం ఆరాధిద్దాము, స్తుతిద్దాము. ఆయన మీకు, మీ కుటుంబాలకు, మీ తరాలకు సదాకాలము తోడై ఉన్నాడు. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, నీకు స్తోత్రమే ఇచ్చిన ఈ వాక్యానికి, ఇచ్చిన ఈ గొప్ప రెవల్యూషన్కై నీకే స్తోత్రం ప్రభువా. నిజమే అయ్యా, మీ చిత్తానుసారంగా నడిచే కృపని మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా ప్రభువా ఆ వేలో, ఆ మార్గంలో ఇరుకుంది, ఇబ్బంది ఉంది అని మాకు తెలిసినా సరే మీ చిత్తాన్ని, మిమ్మల్ని నమ్మి ముందుకు వెళ్ళే ఆ గొప్ప కృపని మాకు అనుగ్రహించండి అయ్యా. మాతో మీరు ఉండండి, సదాకాలం మమ్మల్ని నడిపించండి. నీకే స్తోత్రాలయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.